ఎందుకోసం ఈ రోజు డల్గా ఉన్నావు? ఏం లేదు, యూకేలో మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. సో బడ్జెట్ ఇష్యూ వల్ల థింక్ చేస్తున్నాను. దానికోసం థింకింగ్ ఎందుకు? నేను నిన్న వైటీ ఓవర్సీస్ కన్సల్టెన్సీని విజిట్ అయ్యాను. సో వాళ్ళు వాళ్ళ కన్సల్టెన్సీ త్రూ యూకే వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. లైక్ అకామిడేషన్, పార్ట్ టైం జాబ్, లోన్ అసిస్టెన్స్, స్కాలర్షిప్ అవైలబిలిటీ, పోస్ట్ ఎడ్యుకేషనల్ సపోర్ట్, నో ప్రాసెసింగ్ ఫీజ్ కూడా ఉంటుందని చెప్పారు. సో ఆ కన్సల్టెన్సీ త్రూ యూకే వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అనేది నో నో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అండ్ వాళ్ళు చేసిన అప్లికేషన్స్కి, కౌన్సిలింగ్కి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోరు. అండ్ వాళ్ళు చేసే వీసా అండ్ యూనివర్సిటీకి మాత్రమే ఫీజు అనేది మనం కట్టాల్సి ఉంటుంది. పోస్ట్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా మనం గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం జాబ్ చేయాలనుకున్నా, కోర్స్ చేయాలనుకున్నా వాళ్ళు సపోర్ట్ అనేది చేస్తారు. లైక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ చేయించడం, అప్లికేషన్స్ పెట్టడం అవన్నీ వాళ్ళే చూసుకుంటా అని చెప్పారు. నేను వితిన్ 10 lakhsలో యూనివర్సిటీ ఫీజు అయిపోతుందని కూడా చెప్పారు. నేను 2 days బ్యాక్ వేరే కన్సల్టెన్సీని విజిట్ చేశాను. సో బెనిఫిట్స్ అనేవి చెప్పలేదు. సో వైటీ ఓవర్సీస్ కన్సల్టెన్సీ నుంచి మనకు బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి చాలా బెనిఫిట్స్ చెప్పారు. సో నేను అయితే వైటీ ఓవర్సీస్ నుంచి అబ్రాడ్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను, మీకు వెళ్ళాలని. ఓకే, నేను ఖచ్చితంగా వైటీ ఓవర్సీస్ కన్సల్టెన్సీని విజిట్ చేస్తాను. సో అడ్రస్ వచ్చేసి హైదరాబాద్, అమీర్పేట్, పిల్లర్ నెంబర్ A1079, బిగ్ బజార్ ఆపోజిట్ ఉంటుంది. సో రేపే వెళ్ళి విజిట్ అవ్వు. ఓకే, ఖచ్చితంగా నేను వైటీ ఓవర్సీస్ కన్సల్టెన్సీని విజిట్ చేస్తాను. ఓకే, మీరు కూడా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారా? అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.